హలో ఆల్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఈ వీడియోలో నోరూరించే గుమగుమలాడే హోటల్ స్టైల్ సాంబార్ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. మనం హోటల్కి వెళ్ళినప్పుడు సాంబార్ తీసుకున్నప్పుడు సాంబార్ అనేది కొంచెం థిక్గా ఉంటుంది కదా. ఇంట్లో చేసుకునేటప్పుడు కొంతమందికి ఆ థిక్నెస్ ఎలా వస్తుందో తెలియదు. మనం ఈ ఇడ్లీకి థిక్గా ఉండే సాంబార్తో తింటే ఆ టేస్టే వేరే లెవెల్. నేను చిన్న టిప్ చెప్తాను, ఆ థిక్నెస్ ఎలా వస్తుందో. వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. టిప్ అయితే మీకు చాలా బాగా నచ్చుతుంది. ఇక ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం ఒక కడాయి పెట్టుకోవాలి. ఆ కడాయిలో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకుందాం. తర్వాత దానిలోకి కొంచెం ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత పోపు దినుసులు అనేవి యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకున్న తర్వాత అవి కొంచెం వేగిన తర్వాత మనం దానిలో కరివేపాకు అనేది యాడ్ చేసుకోవాలి. కరివేపాకు చిటపటలాడిన తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న 1 కప్పు ఆనియన్, 1 కప్పు టమోటా వేసుకొని బాగా కలపాలి. ఈ ముక్కలన్నీ 2 to 3 మినిట్స్ మగ్గిన తర్వాత దీనిలోనికి మనం 1 కప్పు పొటాటో, 1 కప్ క్యారెట్ ముక్కలు అనేవి నేను యాడ్ చేసుకుంటున్నాను. మీరు ఏ ఇంగ్రీడియంట్స్ అయితే తినాలనుకుంటున్నారో, మీరు ఇష్టంగా ఉంటారో వాటిని యాడ్ చేసుకోండి. ఇవన్నీ ఆయిల్లో కొంచెం సేపు మగ్గాలండి. మగ్గినట్లయితే సాంబార్కి మంచి టేస్ట్ వస్తుంది. తర్వాత నేను సాంబార్ పెట్టాలంటే చింతపండు గుజ్జు అనేది కావాలి కదా. చింతపండు గుజ్జుని ప్రిపేర్ చేసుకున్నాను. ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అనేది సరిపోతుందండి. వాష్ చేసుకొని వాటర్ పోసి సోక్ చేసుకున్నాను. తర్వాత మనం ఇందులోకి కొంచెం పసుపు, మన టేస్ట్కి సరిపడినంత ఉప్పు యాడ్ చేసుకొని ఇంకొకసారి మిక్స్ చేసుకున్నాను. తర్వాత నేను ఒక కప్పు మునక్కాయ ముక్కల్ని యాడ్ చేసుకున్నాను. ఇలాగ ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలపాలి. సాంబార్ అంటేనే మునక్కాయ ముక్క ఉంటే ఆ టేస్టే వేరండి. మునక్కాయ లేకుండా సాంబార్ పెట్టిన టేస్ట్ అనేది అస్సలు బాగోదు. తర్వాత నేను చింతపండు నుంచి చింతపండు గుజ్జును అనేది తీసుకున్నాను. ఈ విధంగా ఈ చింతపండుని ఇలా నలిపేసి దాని నుంచి గుజ్జు తీసుకున్నాను. ఈ చింతపండు గుజ్జుని ఈ కడాయిలోకి యాడ్ చేసి ఒక్కసారి కలిపేసి ఒక 5 మినిట్స్ మూత పెట్టి వదిలేయాలి. చింతపండు గుజ్జులో ఉప్పు, పసుపు వీటన్నిటిలో ఆ ముక్కలు ఒక 5 మినిట్స్ మగ్గినట్లయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నేను ముందుగానే 2 కప్స్ కందిపప్పు తీసుకొని ఉడికించి పెట్టుకున్నానండి. పప్పు అనేది ఈ విధంగా మెత్తగా ఉడకాలి. మెత్తగా ఉడికిన తర్వాత కూడా ఈ పప్పుని మనం మిక్సీలో వేసినట్లయితే మనం హోటల్లో సాంబార్ అనేది థిక్గా ఉంటుంది కదా, ఆ థిక్నెస్ అనేది వస్తుందండి సాంబార్కి. ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి. పప్పు మనం ఉడికించిన తర్వాత చల్లార్చి మెత్తగా మిక్సీ వేసి పెట్టుకోవాలండి. పప్పు ఒకవేళ మెత్తగా ఉడికిందనుకున్నా కూడా మిక్సీ ఒక్కసారి వేయండి, అప్పుడు ఆ టేస్ట్ అనేది బాగుంటుంది. ఈ టిప్ అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఈసారి మీరు సాంబార్ చేసేటప్పుడు పప్పు అనేది ఉడికించిన తర్వాత మిక్సీ వేసి యాడ్ చేయండి. మీరే చెప్తారు, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, థిక్నెస్ కూడా బాగా వస్తుంది. ముక్కలన్నీ బాగా మగ్గిన తర్వాత మనం వాటర్ అనేది యాడ్ చేసుకొని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ బాగా వాటర్ అనేది చూస్తున్నారు కదా వీడియోలో, ఈ విధంగా తెరలనివ్వాలి. తెరలేటప్పుడు దీనిలో మనం సాంబార్ పౌడరు అండ్ కారం అనేది యాడ్ చేసుకోవాలి. మీకు టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. లాస్ట్లో మనం ఉడికించి పెట్టుకున్న పప్పుని అనేది యాడ్ చేసుకోవాలి. ఈ పప్పు దానిలో మిక్స్ అయ్యే విధంగా బాగా కలపండి. కలిపిన తర్వాత మనం కొంచెం బెల్లం అనేది యాడ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని అన్నీ కలిసే విధంగా ఒక్కసారి కలిపి టేస్ట్ చూసుకోండి. ఈ స్టేజ్లోనే మనం ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకొని టేస్ట్ అంతా సరిపోయింది అనుకున్నప్పుడు ఒక 2 to 3 మినిట్స్ వరకు మరిగించండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే హోటల్ స్టైల్ ఇడ్లీ సాంబార్ రెసిపీ అనేది రెడీ అయిపోతుంది. మనం ఇలాగే ఇంట్లో సింపుల్గా చేసుకోవచ్చు. ఈ టేస్ట్ అనేది మనకి హోటల్లో చేసే సాంబార్ కంటే చాలా బాగుంటుందండి. మీరు ఈసారి ఎప్పుడైనా ఇలా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీలో ఎంతమంది ఈ విధంగా ఈ టిప్ ఫాలో అయ్యి ట్రై చేస్తారో కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.